ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఫ్రైడే అనమాట, మదర్స్ డే సండే. సో మా అమ్మ కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలి ఈరోజు అనుకుంటున్నాను. ఏం జరిగిద్దో తెలీదు. ఫస్ట్ అయితే నేను కాలేజ్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి ఏం జరిగిద్దో. నేను మా అన్నయ్య ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మదర్స్ డే కదా, ఏమన్నా మంచి గిఫ్ట్ ఇద్దాము అనేసి. సో అలా అనుకుని మా అమ్మ కోసం మేము డ్రెస్సెస్ అండ్ నైటీస్ ఏవైతే అవసరం అవుతాయో అవే కొనాలి అనుకున్నాం. సో బట్ మా అమ్మ ఏం చేశారంటే వేరే వాళ్ళ దగ్గర డ్రెస్సులు నైటీలు మొత్తం తీసేసుకున్నారు, ఒక టూ అలా. సో అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఒక శారీ తీసుకుందాం మంచిది అనేసి అన్నయ్య నేను ప్లాన్ చేసుకున్నాం. అది కూడా పట్టు టైప్లో తీసుకోవాలి అనుకుంటున్నాం. నాకు బిసినూరులో ఎక్కడా తెలీదు. సౌత్ ఇండియాకు వెళ్దాం అనుకుంటున్నాను. కుదిరితే ఈరోజు వెళ్తాను, లేకపోతే రేపు వెళ్తాను. అది కూడా నేను షూట్ చేస్తాను, మొత్తం షూట్ చేసి పెడతాను. ఇప్పుడు వరకు మీరు చూసింది నేను ఫ్రైడే షూట్ చేసింది అనమాట. నేను సాటర్డే ఈవినింగ్ 3:34 ఆ టైంలో నేను బీసన్ రోడ్ అయితే వెళ్ళాను. సండేనే కదా మదర్స్ డే అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నానంటే సౌత్ ఇండియాలో చాలా కలెక్షన్ ఉండిద్ది కదా, ఒక ½ అవర్లో నేను సెలెక్ట్ చేసేసుకుని పే చేసుకుని వచ్చేయొచ్చులే, మా మమ్మీ 6 లోపు వస్తారనమాట. ఈ లోపు నేను ఇంటికి వచ్చేయొచ్చని అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చూశాను, కలెక్షన్ ఏం బాగాలేదు. మళ్ళీ వేరే దానికి వెళ్ళాను, చందన బ్రదర్స్కి వెళ్ళాను, అక్కడ నచ్చలేదు. ఇంకా చాలా షాప్సే తిరిగాను, బట్ నాకు ఎక్కడా నచ్చలేదనమాట. అలా తిరగడం వల్ల నాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టేసింది. సో మళ్ళీ నేను సౌత్ ఇండియాలోకి వెళ్ళి పట్టు శారీ ట్రై చేశాను అనమాట. కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు తీసేసుకోమని చెప్పాడు అనమాట మా అన్నయ్య. సర్లే అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇంకా వాటిలో కూడా బడ్జెట్లో రావాలి అని చెప్పేసి చాలాసేపు చూసి తీసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే టైం అయిపోయింది, నాకు 5:30 అయిపోయింది అక్కడే. నేను టైం చూసుకోలేదు. మా అమ్మ వచ్చేసిద్ది అన్న టెన్షన్లో మళ్ళీ ఈ శారీ ఎక్కడ దాయాలి మా మమ్మీకి కనిపించకుండా అని ఆ టెన్షన్లో నేను ఏం చేశాను, మా మమ్మీకి ఫోన్ చేయలేదు. అంతకుముందే మా మమ్మీ ఫోన్ చేస్తే నేను ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాను, బస్ ఎక్కుతానని చెప్పేశాను అనమాట. సరేనా అన్నారు. ఈలోపు మా మమ్మీ వచ్చేసారు 5:40కి. నేను రోడ్డు మీద ఉన్నట్టున్నా, ఫోన్ చూడలేదు. అది కాక నాది సైలెంట్లో ఉంది, వైబ్రేట్ కూడా అవ్వలేదన్నమాట. సో దానివల్ల ఏమైందంటే మా మమ్మీ ఒక 3 times కాల్ చేశారు, నేను ఫోన్ ఆన్సర్ చేయలేదు. దానివల్ల మా మమ్మీకి భయం వేసేసింది. ఫస్ట్ మా మమ్మీ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఎవరికో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట, అక్కడే చనిపోయారు. సో ఇంక అందుకని అది చూసి మా మమ్మీ ఇంకా అదే షాక్లో ఉన్నారు, అంటే భయపడ్డారనమాట. ఫస్ట్ చాలా టైం అయిపోయింది కదా, అంటే మా మమ్మీ నాకు ఫోన్ చేసి ఆల్మోస్ట్ 1.5 hour అలా అయిపోయింది. ఇంకా ఇంటికి రాపోయేసరికి మా మమ్మీకి బాగా భయం వేసేసింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసిన 2 minutesలో నేను ఇంట్లో ఉన్నాను. నేను కాకపోతే ఫోన్ చెక్ చేసుకోలేదన్నమాట. ఇంకా తర్వాత మా మమ్మీ నాతో మాట్లాడలేదు, తినలేదు. మా అన్ని ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వలేదన్నమాట. ఇంకేం చేయాలో తెలియక సాటర్డే నైటే ఇంకా ఆ శారీ అయితే గిఫ్ట్ ఇచ్చేసాము. అసలుకి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ ఒప్పుకోవట్లేదు. ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తలేదు, అదే మాట్లాడుతున్నారు, నీకేమన్నా అయితే ఏంటి అసలుకి, నేను ఎంత టెన్షన్ పడ్డాను అనేసి. మా అమ్మ ప్రేమ నాకు అర్థమవుతుంది, కాకపోతే మా అమ్మ గురించి కూడా నేను ఆలోచించాను. అంటే నాకు ఆ టైంలో ఏం గుర్తు రాలేదన్నమాట. ఇంతలాగా మన కోసం ఏడుస్తుంటే మా అమ్మ, అసలు నేను తట్టుకోలేకపోయాను మా అమ్మ అంత ఏడుస్తుంటే నా కోసం. ఇంకా అదనమాట జరిగింది మ్యాటర్. ఇంకా ఏం చేయాలో తెలియక నాకు కూడా ఇంకా మా మమ్మీకి ఆ గిఫ్ట్ అప్పుడే ఇచ్చేసాను, లేకపోతే సండే ఇచ్చేదాన్ని, ఇంకా స్పెషల్గా ఉండేది. అప్పుడు కూడా మా అమ్మకి తెలియదు మదర్స్ డే అని చెప్పేసి. ఎందుకు వీళ్ళు ఇప్పుడు కొన్నారా అని అడుగుతుంది, కానీ ఏంటి అసలు స్పెషల్ అని అడగలేదు. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఏమని చెప్పావు? అమ్మని తీసుకుని వెళ్తాను అని చెప్తే వద్దు సర్ప్రైజ్ అది ఇది అన్నాడు. అందుకే రేపొద్దున మదర్స్ డే.
అప్పుడు నాకు తెలిసి ఇదే కాస్ట్లీ శారీ నీకు ఇప్పుడు దాకా ఉన్న వాటిల్లో. ఎంత 2000 3000? చెప్పన్నా చెప్పు. నేను చెప్ప నేను చెప్పు, నువ్వు చెప్పకపోతే నేను తీసుకోను. అక్కడ ఎత్తేసే నేను కట్టుకుంటాను, అక్కడ వచ్చింది. తీసేసుకో మరి. ఎక్కడ తీసుకున్నావు? అక్కడ ఉంది పేరు. సౌత్ ఇండియన్. ఆ, చాలా ఎతికాను. అదే కొత్తగా ఓపెన్ చేశారే